మొన్న మా 10th క్లాస్ దోస్తు ఆమె ఫోన్ చేసి, "ఆవురా భార్గవి, మా అత్తకు పానం మంచిగా ఉంటలేదు. ఎన్ని దవాఖానలలో చూపించినా ఏం లేదు, అంత మంచిగానే ఉందంటారు కానీ ఎప్పుడు ఏదోటి కింద మీద చేస్తూనే ఉంది. ఆయంత మా యారాలకు మాకు వాడదు. ఆమె గిట్ల చేతబడి చేపించిందా అని అంటే నేను ఫోన్లోనే ఆడుచుకున్న గట్టిగా. చదువుకున్న దానివి, సంసారం చేస్తున్న దానివి, ఈ కాలంలో కూడా చేతబడి బాణావతి అని ఏ మాటలే ఆయనతో వాళ్ళని నింటే ఉరికిచ్చి కొడతారు అని అన్నా. దానికి ఆ పోరుండి చాల్తీ సక్కదనము, ఓ దిక్కు సీఎంఏ చేతబడులు ఉంటాయి, మా మీద కూడా చేపిస్తురు అని మందిల్ని మాట్లాడుతుంటే నువ్వేమో నన్ను అంటున్నావా అని పొట్టు పొట్టు తిట్టి ఫోన్ పెట్టేసింది. మరి ఇంతకు సీఎం సార్ వారు గంతగానం మూఢనమ్మకాల ముచ్చట ఏం ముంగటేసుకున్నాడో మీరు కూడా చూడుండ్రి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ప్రసారాలు చేసుకొని పవర్లకు వచ్చిరు కానీ ఆయనతో అధికారంలోకి వచ్చినాక మాత్రము ఇంకా మంచి మార్పు వస్తలేదు పోరి హస్తం పార్టీ నేతలల్లా. అరే ప్రజాప్రతినిధులు గుండి ప్రతిపక్ష లీడర్లు చేతబడులు క్షుద్ర పూజలు చేయిస్తున్నారు అనుకుంటా ఏం మాట్లాడుతున్నారు? జనాలు అసలు మూఢనమ్మకాల తెరువు ఓవద్దు అని ప్రభుత్వం తరపున ప్రచారం చేసి పబ్లిక్కు చెప్పవలసింది పోయి మీరే ఇట్లా అంటారా అని ఇప్పటికే సొట్లు పడుతున్నాయి గట్టిగానే. అయినా మారకుండా ఈసారి ఖుద్దు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడో ఈనూర్రి. కొంతమంది మాత్రం కర్ణాటక తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. అన్ని ఉన్నా కూడా ఒక్కోసారి అల్లు నోట్ల శని ఉన్నది అన్నట్టు ఉంటుంది. కేసీఆర్ పరిస్థితి కదే. అన్నీ ఆయనకున్న అల్లు నోట్ల శని ఉండి ఆయన మింగేసాడు. ఇవాళ మింగనీకి అఘోర పూజలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు అఘోర పూజలు అంటే ఏంది లేదు శాతపడి. ఓ రాష్ట్రానికి సీఎం అయి ఉండి ఇవి సార్వార్ మాట్లాడే మాటలు. కేసీఆర్ పక్క రాష్ట్రాలకు పోయి చేతబడులు చేస్తున్నాడట. ఇట్లనే హరీష్ రావు క్షుద్ర పూజలు చేయిస్తున్నాడు, వానలు పడొద్దు, కావాలని కరువు రావాలని చేతబడులు చేయిస్తున్నాడు అని మాట్లాడే వరకలా అద్దంకి దయాకరు సామార్ రామ్మోహన్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపిండు హరీష్ రావు. బరాబర్ క్షమాపణ చెప్పవలసిందే, లేకుంటే చట్టపరంగా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చిండు కూడా. మరి అసొంటి ముచ్చట్లు చూసినాకనన్నా ఎందుకు లేనిపోని పంచాదని ఊకుట్టురా అంటే అట్లా కూడా లేదు. ఏకంగా ముఖ్యమంత్రి ఉండి ప్రతిపక్ష లీడర్లు చేతబడులు చేయిస్తున్నారని మాట్లాడుతుందంటే ఏం చెప్పుడిగా? ఇదే కాంగ్రెస్ లీడర్ రాజీవ్ గాంధీని యాద్ చేసుకుంటే ఏం చెప్తారు? అసలు శాటిలైట్లు పంపి టెక్నాలజీని పెంచింది మా రాజీవ్ గాంధీ, ఉపగ్రహాలను పంపి దేశానికి ఉపకారం చేసి నేర్పిందే మా షే పార్టీ అని స్పీచ్లు దంచుతారు. కానీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలా సీఎంలతో సహా ఆ పార్టీ లీడర్లు మాట్లాడేవి చేతబడులు, క్షుద్ర పూజలు, అఘోరా పూజలు అని. వా సూపర్ సార్. రాజీవ్ గాంధీ ఉంటుంటే మీ మాటలని ఎంత బాధపడేటోడో పాపం. ఇప్పటికే ఆడాడ కొన్ని ఊర్లలో చేతబడులు చేస్తున్నారు అనుకుంటారు, మూఢనమ్మకాలను ముంగటేసుకొని కొట్టి సంపుతురు కొందరిని. మీదికెళ్ళి సీఎం ఇట్లా మాట్లాడితే అగో ముఖ్యమంత్రి చెప్తున్నాడు అవన్నీ ఉంటాయి, కీడు పూజలు చేస్తున్న నిజమే అని ఇంకింత లేని నమ్మకాలతో నరుక్కొని చంపుకోరా. 10 ఏళ్ళు పవర్లు ఉన్న కార్పొరేటర్లు మరి ఏనాడు వానలు రాకున్నా ఎండలు ఎక్కువ కొట్టినా కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పగబట్టి చేతబడులు చేయిస్తుందని అనలే కదా. మరి మీరెందుకు ఇలా వాళ్ళ మీద అసొంటి బదనం చేయవలసి వస్తుంది? చదువుకున్నోళ్ళు, ఎంపీ, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడితే మరి మనం ఇంత ముంగటి పోతున్నట్టా వెనుక పోతున్నట్టా అని అనుకుంటే రేవంత్ రెడ్డి మాటలు సోషల్ మీడియాలో పోటీల మీద పోస్టులు వేస్తున్నారు. ఏమో మరి ఆయనతో జనాలు వస్తున్న వ్యతిరేకతతోని రేపే పుసుకున్న గాసరం గంగలు కలిసి ఓడిపోయినా కానీ అగో బీఆర్ఎస్ వాళ్ళు చేతబడులు చేసి ఓడగొట్టిరని చెప్తందుకు ఇప్పటి సందే ప్రిపేర్ చేస్తున్నారు కావచ్చు అనుకుంటా సెటర్లు వేస్తుర్రు సీఎం సార్ మాటలైన కారుకర్తలు.